సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన ధన్యకరమైన మాటలు మీరు నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. మీ కృపా కనికరమతో మమ్మల్ని నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. అలాగే ప్రభా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ బలపరచమని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, చక్కని ఉద్యోగాల మా బిడ్డలు ఉంచండి. అలాగే ప్రభు, దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి. విదేశాల్లో పనిచేస్తున్న మా బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో వారి ప్రయాణాలు ఆరోగ్యాలు మీ చేతిలో ఉన్నాయి. అద్భుతంగా మీరు వారిని కాపాడి నడిపించి బలపరచని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారిని దీవించి చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించి బలపరచండి. అలాగే ప్రభు, అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, మీ శక్తితో నింపండి, ఆశీర్వదించండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి, వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ 2025వ సంవత్సరంలో ఈరోజు నుండి క్రిస్మస్ సందేశాలు మనం విందాం, ధ్యానిద్దాం, నేర్చుకుందామండి. నిజానికి మన ఈ క్రైస్తవ సీజన్లో సంవత్సర కాలం అంతటినీ కలిపి మనం లిటర్జికల్ క్యాలెండర్ అని పిలుస్తాం. లిటర్జికల్ క్యాలెండర్ అంటే దేవుణ్ణి అందరం కలిసి ఆరాధించేటువంటి, వర్షిప్ చేసేటువంటి మాస్ వర్షిప్ అంటాం. లిటర్జీ అంటే సంఘటితంగా ఆయన్ని ఆరాధించడం. కాబట్టి ఈ లిటర్జికల్ క్యాలెండర్లో మనకి మొత్తం 7 సీజన్స్ ఉంటాయండి. అందులో ఈ అడ్వెంట్ సీజన్ అనేది మొదటిది. అడ్వెంట్ సీజన్, అడ్వెంట్ అంటే ఎరైవల్ అనేటువంటి పదం నుంచి తీసుకోబడింది. ఎరైవల్ అంటే రాక లేదా రాకడ. క్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ ఈ లోకానికి ఈ సీజన్లో ప్రారంభమైందని చెప్తారు. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో అడ్వెంట్ సీజన్ మనకి నవంబర్ 30 అనగా ఎల్లుండి ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. లిటర్జికల్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ సీజన్ ప్రారంభం నవంబర్ 30 ఆదివారం. ఇది ఎలా లెక్కేస్తారు అంటే, క్రిస్మస్ డిసెంబర్ 25 అనుకుంటే 25కి ముందు నుంచి 25కి ముందు అంటే 25 కంటే ముందు వెనక్కి లెక్కేస్తారు. 4 వారాలు, 4 ఆదివారాలు లెక్కేస్తారు. సో ఆ 4 ఆదివారాల్లో నవంబర్ 30 అనేది మొదటి వారం కింద లెక్క పెడతారు. ఆ తర్వాత డిసెంబర్ 7 రెండో వారం, డిసెంబర్ 14 మూడో వారం, డిసెంబర్ 21 నాలుగో వారం, 4వ ఆదివారం. ఆ వారంలోనే 25 క్రిస్మస్ అనేది మనం అనుకుంటే, క్రిస్మస్ అనుకుంటే, డిసెంబర్ 24తో ఈ అడ్వెంట్ సీజన్ అనేది పూర్తవుతుంది. డిసెంబర్ 24తో అంటే బుధవారం అండి. 25 గురువారం వచ్చింది, అది క్రిస్మస్ సీజన్ అని. ఆ క్రిస్మస్ సీజన్ అక్కడి నుంచి మరలా మనకి నెక్స్ట్ జనవరి 6 వరకు ఉంటుంది. జనవరి 6 నుంచి 7 నుంచో ఎపిఫనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రత్యక్ష కాలము, రెవల్యూషన్ అంటాం మనం. సరే, దీంట్లో మనకి ఈ క్రిస్మస్ సీజన్లో అడ్వెంట్ దీంట్లో మనం చూస్తే మొట్టమొదట క్రిస్మస్ గురించి మనం దాని యొక్క చరిత్ర, రోజుకు కొన్ని విషయాలు, అలాగే ఈ సీజన్ల గురించి కొన్ని విషయాలు, క్రీస్తు యొక్క రాకడ గురించిన కొన్ని విషయాలు, ప్రతిరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ఈ క్రిస్మస్ అనే పదం మొట్టమొదట క్రీస్తకం 1038లో నమోదైంది. క్రిస్మస్ అనేటువంటి పదం 2 పదాల కలయిక, క్రైస్ట్ మాస్ కలిపితే క్రిస్మస్ అయ్యింది. తర్వాత దాన్ని క్యాజువల్గా క్రిస్మస్ అంటున్నారు, యాక్చువల్గా క్రిస్టమస్. క్రైస్ట్, మాస్, ఈ 2 పదాలు. క్రైస్ట్ అనే పదం క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. హీబ్రూలో దీన్ని
మెస్సయ అనే పదానికి సమానార్థంగా ఉన్నటువంటి అభిషిక్తుడు అని ఉపయోగిస్తారు. అది క్రైస్ట్, క్రిస్టోస్. ఈ గ్రీకు పదం నుండి వచ్చినటువంటి హీబ్రూలో. అలాగే మాస్ అనే పదం మిస్సా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. మిస్సా అంటే యుకారిస్ట్, ద యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని, ఆరాధన. అంటే మొత్తానికి క్రైస్ట్ మాస్ అలా క్రిస్టమస్ అయింది. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అని అర్థం కాదండి. క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించుట. దాని మీనింగ్, క్రిస్టమస్ మీనింగ్ క్రీస్తు పుట్టుక కాదు, క్రీస్తును ఆరాధించుట అని అర్థం వచ్చేలాగా పెట్టారు క్రిస్మస్. ఈ నవంబర్ 24 కానీ నవంబర్ 30 నుంచి కానీ మనకి ఇది ప్రారంభమయ్యి డిసెంబర్ 24తో ముగుస్తుందని చెప్పుకున్నాం అడ్వెంట్ గురించి. అడ్వెంట్ అంటే మొదటి రాకడను సూచించే పదం. సో ఆ అడ్వెంట్ రోజున నక్షత్రం పెడతారు. క్రిస్మస్ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది అది. అంటే లాటిన్లో అడ్వెంటస్ అనేటువంటి పదం, ఆ పదం నుండి తీసుకున్నారు, కమింగ్ ఆర్ అరైవల్ అని. గ్రీకులో చూస్తే పరౌషియా, దీన్ని ఆయన రెండవ రాకడకు, క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన దాన్ని ఉపయోగించారు. ఇక్కడ ఈ అడ్వెంట్ సీజన్ అంతా క్రీస్తు రాకడను స్మరించుకుంటారు. ద ఫిజికల్ నేటివిటీ ఇన్ బెత్లెహెమ్, ద రిసెప్షన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్, ద ఎస్కటలాజికల్ సెకండ్ కమింగ్. ఈ సీజన్ ఇలా సూచిస్తూ రకరకాల క్యాలెండర్స్, అలాగే అడ్వెంట్ రాత్, అడ్వెంట్ డైలీ డివోషన్, క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, క్యారల్స్, క్రిస్మస్ డెకరేషన్స్, క్రిస్మస్ కలర్స్, హ్యాంగింగ్ ఆఫ్ గ్రీన్స్, ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. ఈ అడ్వెంట్ని మొట్టమొదట, అడ్వెంట్ అనేటువంటి దాన్ని, ఈ సీజన్ని 5వ శతాబ్దంలో, క్రీస్తు 5వ శతాబ్దంలో బిషప్ పెర్పెటస్ అనేటువంటి ఆయన సెయింట్ మార్టిన్స్ డే అని నవంబర్ 11ని ప్రారంభించారు. క్రీస్తు 5వ శతాబ్దంలో ప్రారంభించారు. క్రిస్మస్ వరకు వారానికి 3 సార్లు ఉపవాసం ఉండాలి అని చెప్పి అంటారు. సెయింట్ మార్టిన్స్ డే అని పిలుస్తారు. అందుకే కొన్నిసార్లు అడ్వెంట్ని లెంట్ ఆఫ్ సెయింట్ మార్టిన్ అని కూడా పిలుస్తారు. లెంట్ ఆఫ్ సెయింట్ మార్టిన్. ఈ 4 వారాల్లో 4 ఆదివారాలు మనం చెప్పుకున్నాం కదండి. నవంబర్ 30, డిసెంబర్ 7, 14, 21. ఈ 4 ఆదివారాల్లో ఫస్ట్ సండేని, అంటే రేపు లేదు ఎల్లుండి వచ్చేటువంటి ఆదివారాన్ని అడ్వెంట్ సండే అని పిలుస్తారు. ఈ అడ్వెంట్ సండే రోజున క్రీస్తు యొక్క రెండవ రాకడను సూచించే వాక్యాలు చదువుతారు. అలాగే ఆపై వారం అంటే డిసెంబర్ 7వ తారీఖు 2వ వారంలో బాప్తిసమిచ్చే యోహాను గూర్చి, క్రీస్తు కొరకు మార్గం సిద్ధపరచు అని గూర్చి ఆ వాక్యాలు కలిపి చదువుతారు. ఇక 3వ వారం డిసెంబర్ 14న ఆదివారంలో బాప్తిసమిచ్చే యోహాను ప్లస్ రక్షకుని యొక్క రాకను గురించిన మహాసంతోషం గురించిన వాక్యాలు చదువుతారు. ఇక 4వ వారం డిసెంబర్ 21న క్రీస్తు జననంలో కలిగిన మరియా యోసేపుల పాత్రల గురించి, వాటికి చెందిన వాక్యాలు చదువుతారు. ఇది క్రిస్మస్ను గురించినటువంటి కొంత చరిత్ర అండి. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడమే నిజంగా మన యొక్క జీవితాలు ధన్యమైనటువంటి పరిస్థితులు. కాబట్టి క్రిస్మస్ అనేటువంటి దానికి అర్థం క్రీస్తును ఆరాధించుట అని మనం చెప్పుకున్నాం. ఆయన నిజంగా ఆరాధికుడు, ఆరాధనకు యోగ్యుడు ఆయన. అటువంటి ఆరాధికుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి ఆయన్ని మనం నిజంగా మన పరిపూర్ణమైన హృదయాలతో ఆరాధన చేస్తే మన ఆరాధన అంగీకరిస్తాడు, మన ఆరాధన స్వీకరిస్తాడు ఆయన. అలా అటువంటి గొప్ప దేవుని యొక్క రాకడను మనం చక్కగా ఘనంగా జరుపుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.